తెలంగాణలో మార్చి 9 నుంచి ఏపీలో మార్చి 11 నుంచి విడివిడిగా ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. దీంతో ఇప్పుడు ఎంసెట్ పరీక్షల అంశం తెరపైకి వచ్చింది. ఇంటర్ పరీక్షల మాదిరిగానే ఎంసెట్ కూడా సెపరేట్గా నిర్వహిస్తారా? అలా అయితే ఓపెన్ కోటాలో 15% సీట్ల కోసం తెలుగు విద్యార్థులు రెండు రాష్ట్రాల్లోనూ ఎంసెట్ రాయాల్సిందేనా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 10th షెడ్యూల్లో ఉన్నప్పటికీ మొదటి సంవత్సరమే వేరుపడింది ఇంటర్ బోర్డు. ఇరు రాష్ట్రాలు పోటాపోటీగా పరీక్షల షెడ్యూల్ విడుదల చేశాయి. ఉమ్మడి పరీక్షలంటే బోర్డుపై అధికారం ఎవరిదనే అంశం సమస్యగా మారింది. హైదరాబాద్లోనే బోర్డు ఉన్నందున తెలంగాణకే బోర్డు చెందుతుంది. తెలంగాణకు మేమే పరీక్షలు నిర్వహించుకుంటాం. ఏపీ కోరితే అక్కడ కూడా పరీక్షలు నిర్వహించేందుకు అభ్యంతరం లేదని తెలంగాణ విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇందుకు ఏపీ సర్కారు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ప్రత్యేకంగా ఇంటర్ బోర్డును ఏర్పాటు చేసి మార్చి 9 నుంచి పరీక్షల నిర్వహణకు ప్రయత్నాలు మొదలుపెట్టింది టీఎస్ సర్కార్. తెలంగాణ ప్రభుత్వం చర్యలతో తప్పనిసరి పరిస్థితుల్లో మార్చి 11 నుంచే పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పరీక్ష ప్రక్రియని మేము ముందుకు తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా మార్చి 9కి ఎగ్జామినేషన్స్ అయ్యేటట్టు పూర్తి స్థాయిలో మేము అరేంజ్మెంట్స్ అంతా ప్రిపరేషన్స్ అంతా కూడా మేము టేకప్ చేసేస్తాము. మన అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వాళ్ళు కలిసి రాలేదు. సో ఇక ఆల్టర్నేటివ్ ఏం లేదు కాబట్టి మన ఏదైతే ఫస్ట్ మనం అనౌన్స్ చేసామో మార్చి 11 ఆ డేట్కి మనం ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నాం. మొత్తం అంతా పేపర్స్ ప్రింటింగ్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా రెడీ అవుతా ఉన్నాయి. యాజ్ పర్ షెడ్యూల్ మార్చి 11 మనం ఎగ్జామ్స్ పెట్టుకుంటున్నాం. బోర్డు విడిపోవటం, విడివిడిగా పరీక్షల నిర్వహణ వరకు ఎలాంటి ఇబ్బంది లేకున్నా అసలు సమస్య ఉమ్మడి ప్రవేశాల్లో ఉత్పన్నం కానుంది. ఉమ్మడి విద్యా విధానం ప్రకారం 10 ఏళ్ల పాటు ఉన్నత విద్యకు సంబంధించి ఉమ్మడి ప్రవేశాలు జరగాల్సి ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యకు సంబంధించి అన్ని సెట్స్ పరీక్షలు ప్రత్యేకంగా నిర్వహించడంపై కసరత్తు చేస్తోంది. మరోవైపు ఏపీ సర్కారు అసలు ఎంసెట్ ఉండాలా వద్దా అన్న దానిపై సమాలోచనలు చేస్తోంది. భిన్న వాదనలు, భిన్నాభిప్రాయాలతో విడివిడిగా ఎంసెట్ జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఎంసెట్ మీద కూడా ఇప్పుడు వేరే డిస్కషన్ అవుతా ఉంది. అసలు ఎంసెట్నే కొనసాగించాలా లేకపోతే దానికి ఏమైనా మార్పులు తేవాలా అని కూడా కొంత చర్చ అవుతా ఉంది. ఇప్పటికే పక్క రాష్ట్రాన్ని తమిళనాడు కూడా మన టీం కూడా వెళ్ళి దాన్ని అక్కడ స్టడీ చేయడం జరిగింది. సపరేట్గా ఎంసెట్ నిర్వహిస్తే ఓపెన్ కోటాలో 15% సీట్లు పొందడం కోసం ఏపీ విద్యార్థులు తెలంగాణలోనూ, తెలంగాణ విద్యార్థులు ఏపీలోనూ ఎంసెట్ రాయాల్సి వస్తుంది. అంటే ఏపీ విద్యార్థులకు తెలంగాణలోని టాప్ కాలేజీల్లో సీట్లు రావాలన్నా, తెలంగాణ విద్యార్థులకు ఏపీలోని టాప్ కాలేజీల్లో సీట్లు రావాలన్నా ఇరు రాష్ట్రాల విద్యార్థులు ఇక నుంచి 2 రాష్ట్రాల్లో ఎంసెట్ పరీక్ష రాయాలన్నమాట. విడివిడిగా ఎంసెట్ నిర్వహిస్తూ 25% ఇంటర్ వెయిటేజీ ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారన్న గందరగోళం లక్షలాది మంది విద్యార్థుల్లో నెలకొంది. ప్రదీప్ రావు, సాక్షి న్యూస్, హైదరాబాద్.